పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై కరీంనగర్లో చేసిన విమర్శలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తీవ్రంగా ఖండించారు. మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలు ముందు విజయ రమణారావుకు కాళేశ్వరం ప్రాజెక్టంటే ఏంటో కనీస అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఆయన మొదట ఆ ప్రాజెక్టుపై అవగాహన పెంచుకుని ఆ తర్వాత హరీష్ రావు గురించి మాట్లాడితే బావుంటుందని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టంటే విజయరమణారావు తన ఇంట్లో ఒక బోరు వేసుకుని వాటర్ ట్యాంకుకు నీళ్లు పైకి పంపించుకోవడంలాంటిది అనుకుంటున్నట్టున్నారు అని రామకృష్ణారావు ఎద్దేవా చేశారు. మేడిగడ్డ రిపేర్లు చేయకుండా రైతుల కడుపు కొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలవుతున్నా ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని రామకృష్ణారావు మండిపడ్డారు. విజయ రమణారావుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంతసేపూ కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేసే బదులు ఆయన స్వయంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లావారు కాబట్టి తన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేడిగడ్డ 2 పిల్లర్లను రిపేర్ చేయించాల్సింది అని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, నాయకులు రామంచ గోపాల్రెడ్డి, అడప శ్రీనివాస్, గుర్రం కిరణ్ గౌడ్, దండబోయిన శేఖర్, బోడ శేఖర్, నెల్లి శంకర్, రమేష్, భూమరాజు శ్రీనివాస్, ఉండింటి అనిల్, పిండి సందీప్, బొల్లం అనిల్ తదితరులు ఉన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారు హరీష్ రావు గారి పైన చేసినటువంటి కామెంట్లను ఏదైతే వారు విమర్శించారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ముందు విజయరామారావు గారికి అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ వారికి అవగాహన ఉండాలి. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవగాహన పెంచుకొని అప్పుడు హరీష్ రావు గారి మీద మాట్లాడితే చాలా బాగుండేది. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమనుకున్నారంటే వారి ఇంట్లో ఒక బోర్ వేసుకొని నీళ్లు పైకి పంపించాలనుకుంటారు వాటర్ ట్యాంక్కి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విజయరామారావు గారు 2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, ఎంతసేపు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మొత్తం అప్రతిష్టపాలు చేసే బదులు మీరు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వారు కాబట్టి మేడిగడ్డ 2 పిల్లలు మీరు ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిపేర్ చేస్తే ఇవాళ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ మ్యాన్ డ్యామ్ కానివ్వండి, దాని కింద అనేక చెరువులు మంచిగా నిండి ఉండేవి నీళ్లు. మీకు ఇప్పుడు ప్రజలు జవాబు మీకు చెప్తారు. ప్రజలు ఇవాళ నీటి సమస్య ఎంత ఘోరంగా ఉన్నదో అనే విషయము మీకు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి ఆ సమస్య కూడా హరీష్ రావు గారు, కేసీఆర్ గారే కారణం అని చెప్పి ప్రజలను ఏదో మీరు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఇవాళ మేడిగడ్డను రిపేర్ చేయకపోవడంలో అర్థం ఏముందనేది ప్రజలు గమనించారు. మేడిగడ్డను మీరు రిపేర్ చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో ఇవాళ మీరు రైతుల యొక్క కడుపు కొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది ఎన్నడూ కూడా ప్రజల మీద క్షమించారు. హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి కాళేశ్వరం విషయంలో అంటున్నారు. మీ ప్రభుత్వమే కాళేశ్వరం అవకతవకల పైన ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక కూడా మీ యొక్క అధికారులు మీ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే విధంగా రిపోర్ట్ రాయించారు మీరు. హైకోర్టు దాన్ని రిపోర్ట్ తీసుకుపోయి 100 ముక్కలు చింపి బుట్టలో పడేసింది. ఇంకా జవాబు ఏముందండి? ఇంకా ప్రశ్న ఏమున్నది? నేను అడుగుతున్నా, అసలు ఏంది కావాలి నీకు ఘోష్ కమిషన్ రిపోర్టు హైకోర్టు ఆర్డర్ చదువుకుంటే మొత్తం జవాబు దొరుకుతాయని చెప్తాను విజయరామారావు గారు. నేను ఇక మాటకి ఏమన్నా అంటే ఈ హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని తిరిగేనా మీ పని? అంతకు మించి మీరు చేసేదేం లేదా? ఇవాళ 45,000 చెల్లు పుడకదీని చేతున్న మా కేసీఆర్ గారు కాదా? రైతుల కోసము రైతు బీమా, రైతు బంధు మొదలుపెట్టింది మా కేసీఆర్ కాదా? 1,69,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలు వేసి రైతులకు అనుకూలంగా మంచిగా చేసింది మా నాయకులు కాదా అని అడుగుతున్నాను. హరీష్ రావు గారితో తుగ్లక్ లాగా ప్రవర్తించడం మాట్లాడుతున్నాం. అసలు మీరు నువ్వు మాట్లాడే మాటలు తుగ్లకు లాగా ఉన్నాయి విజయరామారావు గారు. ఇవాళ ఎల్నియోకి కారణం హరీష్ రావు గారట. హరీష్ రావు గారికి ఎల్నియోకి ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను. తలకాయ మాట్లాడుతావు, తలకాయ లేక మాట్లాడుతున్నావు విజయరామారావు గారు. ఏమైనా సైంటిఫిక్ కారణం ఉన్నదా హరీష్ రావు గారిని ఎల్నియోకి ముడిపెట్టడానికి? ఇంకా
ప్రపంచంలో గోదావరి నీళ్లు మళ్ళీ గోదావరి నదిలో పోసే స్కీములు ఇక్కడ ఉన్నాయా ప్రపంచంలో అంటుండు. ఎంత మతి లేకుండా మాట్లాడుతున్నంటే విజయరామరావు గారు, నేను చెప్తున్న విజయరావు గారికి దయచేసి ఒక పేరు నుండి నోట్ చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 1531 కిలోమీటర్ల ప్రయాణించే ఒక పెద్ద గ్రావిటీ కెనాల్. అది 20 పంప్ హౌజులు ఉన్నాయి, 20 రిజర్వాయర్లు ఉన్నాయి, 1832 కిలోమీటర్ల వాటర్ సప్లై ఇస్తుంది, 240 టీఎంసీ వాటర్ని ఇవాళ ప్రజలకు చేకూరుస్తుంది, అన్ని విధాల ప్రజలకు. సుమారు 204 కిలోమీటర్ టనల్స్ ఉన్నాయి, 7 లింకులు ఉన్నాయి. ఇది కాళేశ్వరం యొక్క చరిత్ర. టీఎంసీలు అంటే తెలియదు, ఆనకట్టలు అంటే తెలియదు, గ్రావిటీ అంటే తెలియదు, కెనాల్ అంటే తెలియదు, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే తెలియదు. మీకు తెలిసిందల్లా రూపాయి కట్టలు ఎట్లా కట్టుకోవాలి, సూట్ కేసులలో ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఇళ్ళల్లో ఎన్ని మీటర్లు లోపల దాగుకొని డబ్బులు దాచిపెట్టుకోవాలి సంగతి తెలుసు తప్పించి మీకు చెరువు కట్టలు, డ్యామ్ కట్టల సంగతి మీకు తెలియదు. అందుకే మీకు వీటి గురించి మీకు అవగాహన పెంచాల్సిన అవసరం వస్తున్నది. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ విజయరామరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కేసీఆర్ గారి యొక్క మెప్పు పొందడానికి కోసము పోటీ పడుతున్నారని మాట్లాడుతున్నారు. మాకేమవసరం అండి పోటీ? ఇవాళ కేసీఆర్ గారికి ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు 2 కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడేటువంటి కష్టాలను, వాళ్ళ కన్నీరును తూర్చి మీ గుండెలో రైలు బరిగిస్తున్నటువంటి కృష్ణార్జున్ లాంటి వాళ్ళు. మహాభారత యుద్ధంలో ఏ విధంగా అయితే కౌరవులను జయించిండ్రో ఆ విధంగా రేపు రానున్న రోజుల్లో మా పార్టీ ఇద్దరి నాయకులను ముందు పెట్టుకొని మీ కాంగ్రెస్ పాలనను పడగొట్టబోతున్నాం, గుర్తుంచుకోండి. కాబట్టి కేసీఆర్ గారికి 2 రెడ్డు కళ్ళు లాంటి వాళ్ళు, ఇద్దరు కూడా నిరంతరము ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లో ఉన్నారు. మీరు తలబెట్టే సంక్షేమ పథకాలు లోపాలు చూపిస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళిద్దరు నిలదీస్తున్నారు. కాబట్టి ఇవాళ మీకు హరీష్ రావు గారు అన్న కేటీఆర్ గారు అంటే మీకు భయం పుచ్చుకుంటున్నది. మీ పొన్న ప్రభాకర్ గారు సవాల్ ఇస్తాడు, దమ్ముంటే రా మాట్లాడదామంటాడు. మీ జూపల్లి కృష్ణారావు గారు సవాల్ పిలుస్తాడు, రాండి మాట్లాడదామని చెప్పేసి. వడ్లు లక్ష్మణరావు మంత్రి గారు సవాల్ పిలుస్తాడు, మేము రెడీ ఉన్నామంటే మీరు రారు, మీ దగ్గరకు మేము వస్తామని బయలుదేరితే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయించారు. ఇది ఎక్కడ న్యాయం? మరి ఎవరు భయపడుతున్నారు? ఎవరికి? మీ దగ్గర జవాబు లేకనే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా మా నాయకులు వస్తే వారు వేసే ప్రశ్నలకు, వాళ్ళు ఏమనైతే అంశాలకు మీ దగ్గర జవాబు ఉండదు. కాబట్టి మీరు భయపడి, అధికారం మీ చేతిలో ఉన్నది కాబట్టి పోలీసు వాళ్ళతో అరెస్ట్ చేయించారు. మరి ఎందుకు? మరి నువ్వేమో ఇక్కడ కర్మేళ కూర్చొని జవాబు చెప్పాలంటున్నావు. జవాబు చెప్పినా మేము రెడీ ఉన్నాం కదా. నిన్న మీరే కదా మా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించింది. మరి సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చొని జవాబు అంటే దమ్ముంటే నేను హైదరాబాద్ పోవాల్సి ఉండే. నేను దమ్ముంటే నువ్వు పో. మరి రేపు నేను చెప్తాను హరీష్ రావు గారికి, విజయరామరావు గారు వస్తా అంటున్నా, మరి ఎక్కడ రమ్మంటే నేను అడుగుతాను. మరి ఆ సవాల్ నువ్వు రెడీ అని కూడా నేను అడుగుతాను విజయరామరావు గారిని. ఇవన్నీ పిచ్చి పిచ్చి కూతలు మానేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను విజయరామరావు గారికి ఫోన్ చేస్తున్నాను. పత్రికా సమావేశం పెట్టి జవాబు చెప్పమంటాడు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ అంశమైనా అసెంబ్లీలో మాట్లాడుతూ అంటాడు. అనేక సార్లు పత్రికలలో హరీష్ రావు గారు క్లియర్గా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి. మీకు వీడియో ప్రజెంటేషన్, ఎల్ఈడి ప్రజెంటేషన్ అనేకంగా చేసినాం. మరి మీకు అర్థం కాకపోతే మేము చేసేది కూడా ఏం లేదని చెప్తున్నాం. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారే హరీష్ రావు గారిని కాళేశ్వరరావు అని పొగిడిండు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ధీమతోటి, కేసీఆర్ గారి యొక్క సంకల్పంతో హరీష్ రావు గారు ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కీలక పాత్ర పోషించాడు. మరి అవన్నీ గమనించకుండా మీరు మాట్లాడతారు. ఇవాళ 72 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయింది ఎందుకోసము? మీరు కేసీఆర్ గారు మెప్పు పొందడానికి కోసము ఇద్దరు, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పోటీ పడుతున్నారు అంటారు కదా. మీరు 72 సార్లు ఎందుకు పోయిండు మీ ముఖ్యమంత్రి గారు అని మేము అడుగుతున్నాం. ఎవరిని మెప్పించడానికి పోయిండు? మీ గాంధీ కుటుంబాలు మీ డూప్లికేట్ గాంధీలను మెప్పు పొందడానికి పోలేదా? 72 సార్లు పోయి 72 రూపాయలు పట్టుకొచ్చినా? భారతీయ జనతా పార్టీ తోటి దోస్తానా అంటాడు, అన్న అంటాడు, తమ్ముడు అంటాడు. మొన్న బహిరంగంగానే కూడా మొన్న మోడీ నాతో కలువు నీకు నిధులు ఇస్తా అన్నాడు. మరి ఇవాళేమో పొద్దున్నైతే మేము అన్నిటికీ కూడా సుప్రీంకోర్టు పోతామంటారు. కాబట్టి ఈ పిచ్చి చేష్టలు మీరు దయచేసి మీరు మానుకోండి విజయరామరావు గారు అని చెప్తున్నాడు.
అబద్ధాలకు పెట్టిన పేరు, అబద్ధాలకు పేటెంట్ ఎవరు ఉన్నారంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎవరు ఆడిన అబద్ధాలు హామీలు ఇచ్చింది ఎవరు? మీరు ఇచ్చిన హామీలలో మీ తులం బంగారం ఎడిపోయింది, మీ ఆడపిల్లలకు స్కూళ్ళు ఎడిపోయినాయి, నిరుద్యోగుల భృతి ఏమైంది, మహిళలకు 20,000 ఇస్తామన్నారు ఎడిపోయింది, సంవత్సరానికి కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు అవి ఎడిపోయినాయి, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అవి ఎడిపోయినాయి, పెన్షన్ వేయిస్తా అన్నారు 4,000 రూపాయలు పెన్షన్ వేయిస్తారు అవి ఎక్కడ పోయినాయి, విద్యా సహాయ కార్డు ఇస్తామని చెప్పి పేద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు అవి ఎక్కడ పోయినాయి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయినాయి? మరి అబద్ధాలు ఆడేది మీ ముఖ్యమంత్రి మీరా మేమా అనేది కూడా నేను వాళ్ళ విజయరామరావు గారు సాఫ్ట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా విజయరామరావు గారు మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు జవాబులు ఘోష్ కమిషన్ రిపోర్ట్ చదువుకోండి, హైకోర్టు ఏం రాసిందో చదువుకుంటే మీకు మొత్తం జవాబు దొరుకుతాయి. ఈ చీటికి మాటికి మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మన తిట్టడం బంద్ చేయండి. మీరు ఏమి చేసినా కూడా వాళ్ళ చిటికన ఏలుకున్న వెంట్రుగా కూడా మీరు పీకలేరు. రేపు ప్రజలు మాత్రం తప్పకుండా మీ పదవులు పీకుతున్నారు. నేను జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా నేను విజయరామరావు గారిని హెచ్చరిస్తున్నాను.